కొడుకులు తండ్రిని ఫాలో అవుతారా? అవుతారని తెలిసినప్పుడు కొడుకులు ముందు తండ్రులు ఎలా ఉండాలి? జాగ్రత్తగా కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. కొడుకు హీరో ఎవరంటే తండ్రే. ఈ తండ్రికి ఏదన్నా పొరపాటున చెడ్డ అలవాట్లు చెడ్డ ఆలోచనలు ఉన్నాయనుకోండి, వద్దన్న ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి ఈయనకి. మొన్న చోట అనిగట్టుకుని ఒక 2వ తరగతి కుర్రోడు తెల్ల పేపర్ చుట్టుకొని నోట్లో పెట్టుకొని చివరి అగ్గిపోలు వెలిగించుకుంటున్నాడు. క్లియర్ కట్గా చూస్తాను నేను, దొరికేశాడు. ఏట్రా ఇది అన్నాను. ఏం లేదనియా అని వెనక దాసేసి ఏదో అడవాడు చేశాడు. మరి ఇంతకీ ఎక్కడ వీడికి అంటే వాళ్ళ నాన్నగారు ప్రతిరోజు ఆయన ముందు అదే చేస్తాడంట. తండ్రి చేసే ఆ పని వద్దన్న ఎవరికి వచ్చింది? మనం ఎవరు కూడా తెలుసా? నా అలవాటుతో నేనే పాడైపోతున్నాను అనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే చాలా మందిని పాడు చేస్తాం. అందులోనూ తల్లి తండ్రి అనే పోస్టులు చిన్నవి కాదు, చాలా జాగ్రత్తతో కూడిన పోస్టులు అవి. తల్లి జాగ్రత్తగా ఉండాలి, తండ్రి జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెప్పనా, జాగ్రత్తగా ఉండడమే కాదు, జాగ్రత్తగా మాట్లాడాలి కూడా. ఎవరి ముందు? పిల్లల ముందు. మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు ఏ బూతులు ఆడతారో మీ పిల్లలకి అయ్యే బూతులు వస్తాయి, కొత్త బూతులు రావు. అదే యాస, అదే మాట. అందుకే చూడండి, ఒరే మీ నాన్నలా మాట్లాడుతున్నారా అంటారా? ఎప్పుడన్నా అన్నారా? లేదు, చాలామంది పిల్లల్ని మీ అమ్మలా మాట్లాడుతున్నారా అంటుంటారు. ఎక్కడ దీనికి అలవాటు? ప్రతిరోజు తండ్రి కూర్చోబెట్టి నాకులా మాట్లాడరా అని 24 గంటల క్లాస్ చెప్పాడా లేదా? చెప్పకుండానే వచ్చేసిందా? ఎలా వచ్చింది? తండ్రిని చూసి. అదేదే లేదా? అంటే నీ కొడుకు నీ కూతురు మిమ్మల్ని చూస్తున్నారు అన్న ఆలోచన ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ ముందు ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే పిల్లలు పాడైపోతారండి. ఒక విషయం చెప్పనా, ఎదిగే వయసులో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏ వయసులో? ఎదిగాక దేవుడు ఎరగండి. ఎదిగే వయసులో తల్లిదండ్రులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ముందు మనం వేసే ప్రతి అడుగు వాళ్ళ భవిష్యత్ బాటకు దారి చూపాలి. అంతేగాని మన కోపాలు మనం అరిసామనుకోండి, సేమ్ ఆడికి అదే వస్తుంది. ఏం చేయాలి? ఓహో మా నాన్న అరుతున్నాడు గట్టి నేనేం చేయాలి? అరవాలి. మనం కొడితే మన ఆడేమనుకుంటాడు? మా నాన్న కొడుతున్నాడు గట్టి నేనేం చేయాలి? కొట్టాలి. మనం తిడితే ఆడేమనుకుంటాడు? మా నాన్న తిడుతున్నాడు గట్టి ఏం చేయాలి? తిట్టాలి. అందుకే చూడండి, చాలామంది ఒక వంక డైలాగ్ ఈ మధ్య క్రియేట్ చేశారు. ఏమని తెలుసా? ఆడు అంత కోపంగా ఉండకూడదండి అంటే ఆడేం చేస్తాడులేండి. ఆ కోపం ఎవరిది అనుకుంటున్నారు? ఎవరిదే ఉన్నాయా వంక డైలాగులు? అలాంటి పనికి మళ్ళీ మాటలు మానండి ఇప్పుడు కన్నా జనాల దగ్గర, పిల్లల దగ్గర ప్రాముఖ్యంగా. ఆ నాన్న కోపం ఇంటికి రావాలా? ఆడికన్నా నేర్పండు, రే మీ నాన్న అదే కోపంతో అదే చెడ్డ అలవాటుతో బతుకు పాడు చేసుకున్నాడు, నువ్వన్నా మారరా నేర్పండి. అంతేగాని వాళ్ళ నాన్న కోపం, వాళ్ళ నాన్న పౌరుషం, పల్నాటి పౌరుషం అని నేర్పకండి. ఆడికి అటు వల్ల ఉద్ధరించేది ఏమీ లేదు.